హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ముస్ కిచెన్. ఇప్పుడు మనం చేయబోయేది చికెన్ బిర్యానీ ఎలా రెడీ చేయాలో చూద్దాం. బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, సాజీరా వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఉల్లిపాయలను సన్నగా తరుముకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పెద్ద బౌల్ తీసుకొని కారం, ఉప్పు, పసుపు, కొద్దిగా అల్లం పేస్ట్, పెరుగు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు ఈ మసాలాలోకే చికెన్ ముక్కలు వేసి ముక్కలకు మసాలా పట్టేంత వరకు కలిపి కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, నిమ్మరసం, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను వేసి మనం ముందుగా ఆనియన్ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కలిపి గంటన్నర సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలో బాస్మతి రైస్ వేసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. గంట సేపు పక్కన పెట్టాలి. 1 అవర్ తర్వాత పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి వాటర్ వేసుకొని 4 లవంగాలు, 2 ఇలాచీలు, కొద్దిగా సాజీరా, 4-5 పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా ఆయిల్ వేసి 2 స్పూన్లు సాల్ట్ వేసి మూత పెట్టాలి. వాటర్ మరిగాక బాస్మతి రైస్ వేసి కలిపి మూత పెట్టాలి. రైస్ 70% ఉడికాక వాటర్ సపరేట్ చేసి అడుగు మందమున్న గిన్నె తీసుకొని అందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి పైనుంచి కొద్దిగా రైస్ వేసి కొంచెం ఫుడ్ కలర్, కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసి అలాగే స్టెప్స్ వేయాలి. ఇప్పుడు గాలి బయటికి రాకుండా మూత పెట్టేసి దాని మీద బరువు పెట్టేసి ఒక 15 నిమిషాలు హై ఫ్లేమ్లో, ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలి. 1/2 అవర్ తర్వాత మనం తయారు చేసుకున్న బిర్యానీ రెడీ. Please like, share and subscribe.